అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దెలనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు, నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం, యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమో ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్స్. దీని గురించి ప్లాన్ చేద్దాము. మన ఆఫీస్లో స్టాఫ్ కూడా పోలీస్ సర్వేని అందరినీ చేద్దామని అందరూ చెప్పారు. మీరు రాకముందే చెప్పారు, తహసీల్దార్ రాని అని చెప్తున్నారు. 5 నెలల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారు. మీరు చెప్పే సమాధానం చూస్తారంటే అందరూ కుమ్మక్కే బాగా అమ్ముకుంటారని ఆలోచన. మా ఆటో గారు చెప్పింది నేను చెప్తున్నాను అంతే. అక్కడ సెక్షన్ లో పెట్టించి వేరే వాళ్ళు ఇల్లు కడతారు. మీ 65 లక్షలు ఉండవయా నువ్వు సార్కి ఇస్తుందిలే మేము నీకు ప్రమోషన్ చూసుకుంది కానీ ఉండవయా నువ్వు ఉండు. ఏంటి ఎందుకు అరుస్తున్నారు? ఆయన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అడిగే హక్కు కూడా మాకు లేదా? అడిగే హక్కు కూడా మాకు లేదా? వాళ్ళ సార్కి నీ పాస్ కడుపు కాదని ప్రొటెక్ట్ అంటే మేమన్నా ప్రొటెక్ట్ వచ్చినా వచ్చినామా? పోలీసులు ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకోండి. ఎంత ఓపి పడతాను నా సాగన మా ఆటో గారి దీని మీద ఎంక్వైరీ చేశారు. ఆయన ఎంక్వైరీ చేస్తే మేము దాని ప్రకారం ఎన్నికలు కూడా వస్తుంది. ఏం చేస్తారు మేడం? దోమ ముట్టుకొని చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. పబ్లిక్ కోసం సేవ చేస్తుంది కదా. 8 రోజులు ఏందట మీకు లేనప్పుడు ఇచ్చిన నిరవధిక సమయాన్ని. ఏం మేడం మీ పాతలు అడిగేకని వచ్చినారు ఎవరన్నా? మీరు ఎవరు వచ్చినారా మేడం? మీకు ఇచ్చిన మేడం ఇట్లా అడిగాలి